భూపాలపల్లి మున్సిపాలిటీలోని శాంతినగర్ కాలనీ వాసుల నీటి సమస్యలపై ఆర్బీ న్యూస్ ప్రసారం చేసిన కథనానికి అధికారులు స్పందించారు. శనివారం శాంతినగర్ కాలనీలో మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్తో పాటు మిషన్ భగీరథ డీఈ, ఏఈ పర్యటించారు. శాంతినగర్ కాలనీలోని నీటి సమస్య తమ దృష్టికి వచ్చినట్లు అధికారులు తెలిపారు. వాటర్ సమస్యలు ఉన్న కాలనీలో పర్యటిస్తున్నామన్నారు. శాంతినగర్ కాలనీలోని ఇళ్లలోకి వెళ్లి సమస్యలను తెలుసుకున్నారు. వాటర్ గ్రిడ్ సమస్య వల్ల నీటికి ఇబ్బంది ఏర్పడిందని, ఇప్పుడు సమస్య పరిష్కారం అయిందని కమిషనర్ తెలిపారు. ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు కోరారు. నీటి సమస్య ఉన్నదని నాకు దృష్టికి వచ్చిన విషయం మీద ఈ సంబంధిత ఏరియాలన్నీ ఇన్స్పెక్షన్ చేస్తున్నాం. మొన్న వారం 10 రోజుల క్రితం మాకు గ్రిడ్ ప్రాబ్లం ఉంది, కొంచెం రాక ఇబ్బందికరంగా ఉండే. నిన్న సాయంత్రం నుంచి ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఈ రోజు నుంచి రెగ్యులర్గా వచ్చేస్తాయి నీళ్ళు, అనుకున్న సఫిషియెంట్ వాటర్ ఇచ్చేస్తున్నాం. ప్రాబ్లం ఎక్కడ ఉన్నది అనేది ఫీల్డ్ లెవెల్లో తిరిగి రెక్టిఫై చేసి దాన్ని ఎట్లా సమస్య పరిష్కారం చేయాలనే దాంతో మన డిఈ గారు, ఏఈ గారు, మీ స్టాఫ్ అందరూ వచ్చి చేస్తున్నాం. సంబంధిత స్టాఫ్ అని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేస్తాం. ఫ్యూచర్లో ఎక్కడ దృష్టికి వచ్చినా కూడా, ముందుగా దృష్టికి వచ్చినా రాకుండా కూడా తిరుగుతాం కంపల్సరీ ప్రతి ఏరియా మున్సిపాలిటీ. అంటే ఇప్పుడు ఏరియాని బట్టి ఉంటుంది. కొన్ని ఏరియాలో తక్కువ హౌసెస్ ఉన్నాయనుకోండి, ఆడ 45 మినిట్స్ చాలు. ఎక్కువ హౌసెస్ ఉంటే 1 అవర్ అని ప్లాన్ చేస్తున్నాం. అట్లా అది మనం ప్రాక్టికల్గా తిరుగుతూనే తెలుస్తుంది. 45 మినిట్స్ అనేది మినిమం టైం. గౌరవ కలెక్టర్ గారు మరియు అడిషనల్ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఫీల్డ్లో తిరగమని ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి తిరుగుతున్నాం. కంపల్సరీ అన్ని వార్డులు కూడా కలెక్టర్ గారిను అడిషనల్ కలెక్టర్ ఆదేశంతో తిరిగి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో రెక్టిఫై చేసి ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యేటట్టు చూస్తాం.